క్యాబ్ డ్రైవర్ల కోసం మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కార్, భారతదేశంలోనే లాంగెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్, మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ సైకిల్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాళ్ళు లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అయితే ఎంజీ మోటార్ కంపెనీ వాళ్ళు ఓలా, ఊబర్ వంటి క్యాబ్ డ్రైవర్ల కోసం సరికొత్త ఎలక్ట్రిక్ కార్ తీసుకొచ్చారు. దీని పేరే ఎంజీ విన్సర్ కమ్యూట్ అనే ఒక పేరుతో అయితే మార్కెట్ తీసుకొచ్చారు అనమాట. ఎంజీ విన్సర్ ఎలక్ట్రిక్ కార్ అవుతుందో సేమ్ డిజైన్ తో ఎలక్ట్రిక్ కార్ తీసుకొచ్చారు. బట్ ముఖ్యంగా క్యాబ్ డ్రైవర్లు దృష్టిలో పెట్టుకుని అయితే ఈ కార్ అయితే కొన్ని ఇంటీరియర్ గా కొన్ని చేంజెస్ అయితే చేసినట్టు చెప్తున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మీకు 38 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే లభిస్తుంది అనమాట. ఒకసారి పెడితే 332 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ ని మీరు 45 నుంచి 55 నిమిషాల్లోనే 80% వరకు ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు అనమాట. కార్ లోపల మీకు 604 లీటర్ల బూట్ స్పేస్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. అలానే 4 ఎయిర్ బ్యాగ్స్ అనేది సేఫ్టీ పర్పస్ కోసం ఎలక్ట్రిక్ కార్లు అయితే లభిస్తుందని చెప్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ కార్ ని 13,49,000 రూపాయల ప్రైస్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ అయితే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు భారతదేశంలోనే అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ అల్ట్రా అనేది అఫీషియల్ గా అయితే లాంచ్ చేశారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 6.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉపయోగిస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 400 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీరు 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 2.77 సెకండ్లోనే రీచ్ అవచ్చు అని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 115 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది అనమాట. ఈ స్కూటర్ యొక్క డాష్ బోర్డ్ చూసుకుంటే 7 ఇంచ్ టచ్ స్క్రీన్ డాష్ బోర్డ్ అనేది మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుందని చెప్తున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూస్తే 2,34,000 రూపాయల ప్రైస్ తో ఇప్పుడు భారతదేశ మార్కెట్ లోకి సింపుల్ అల్ట్రా అయితే లాంచ్ చేశారు. ఇనిషియల్ గా గోవాలో అయితే డెలివరీస్ అయితే ఇచ్చారన్నమాట. తర్వాత ఫేజ్డ్ వైజ్ గా ఇతర సిటీస్ లో కూడా ఈ స్కూటర్ లాంచ్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ అయితే ఈ మోటారాడ్ కంపెనీ వాళ్ళు వైపర్ అనే ఒక కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. కాస్త ఈ బైక్ డిజైన్ తో అయితే ఎలక్ట్రిక్ సైకిల్ అయితే లభిస్తుంది. 66,999 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ సైకిల్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 750 వాట్ అవర్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అయితే అందిస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే మీకు పెడల్ అసిస్ట్ మోడ్ లో 85 కిలోమీటర్లు, థ్రాటల్ మోడ్ లో 70 కిలోమీటర్ రేంజ్ అయితే లభిస్తుంది చెప్తున్నారు అనమాట. 7 స్పీడ్ షిమానో గోర్స్ అయితే ఎలక్ట్రిక్ సైకిల్ అయితే లభిస్తుంది. ముందు వెనక కూడా మీకు డిస్క్ బ్రేక్స్ అయితే లభిస్తాయి అనమాట. ముందు వైపు డ్యూయల్ సస్పెన్షన్, వెనక వైపు చూసుకున్నట్లయితే దీంతో పాటు మీకు 20 ఇంచ్ స్పాక్ వీల్స్ తో ఎలక్ట్రిక్ సైకిల్ టైర్స్ అయితే లభిస్తాయి అనమాట. అలానే కంపెనీ వాళ్ళు ఫ్రేమ్ మీద లైఫ్ టైం వారంటీ అయితే అందిస్తామని చెప్తున్నారు. అలానే బ్యాటరీ మీద 2 ఇయర్స్ వారంటీ అందిస్తామని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే చెర్రీ కంపెనీ వాళ్ళ చెర్రీ లాపస్ L6 ఎలక్ట్రిక్ కార్ అయితే భారతదేశ మార్కెట్ లో అయితే వీళ్ళు పేటెంట్ కి అయితే అప్లై చేశారన్నమాట. డిజైన్ పేటెంట్ కి అయితే. సో భారతదేశ మార్కెట్ లో 2027 సంవత్సరంలో ఎలక్ట్రిక్ కార్ ని మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో ఒక్కసారి ఛార్జ్ పెడితే 434 కిలోమీటర్ల వరకు రేంజ్ తో, అలానే 67 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఎలక్ట్రిక్ కార్ ని భారతదేశ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ అయితే B2C లాస్ట్ మైల్ కమ్యూనిటీ మొబిలిటీ ఎవరైతే కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారో యూలు మొబిలిటీ వాళ్ళు ఒక అరుదైన మైల్ రేక్ అయితే చేరుకున్నట్టుగా చెప్తున్నారు అనమాట. తమ యూలు ఈ బైక్స్ మీద ఇప్పటి వరకు 100 కోట్ల కిలోమీటర్ల రీచ్ అయినట్టుగా అయితే వీళ్ళైతే ప్రకటించారన్నమాట. సో యూలు మొబిలిటీ ద్వారా వీళ్ళ యూలు సంబంధించిన ఒక నో లైసెన్స్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అనేది రెంటల్ పర్పస్ కి అయితే అందిస్తూ ఉంటారన్నమాట. అలాగా యాప్ ద్వారా బుక్ చేసుకుని వాళ్ళు కస్టమర్స్ ఎవరైతే ఉంటారో దాన్ని అయితే రైడ్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే ఇప్పటి వరకు 100 కిలోమీటర్ల వరకు రైడ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఒక అరుదైన మైల్ రైడ్ రీచ్ అయినట్టుగా కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇలా 100 కోట్ల కిలోమీటర్ రీచ్ అవడం ద్వారా 2.7 కోట్ల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ని తగ్గించినట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే హ్యుండై కంపెనీ వాళ్ళు 2027 సంవత్సరంలో హ్యుండై ఇన్స్టర్ ఈవీని మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. 42 కిలోవాట్ అవర్లతో 300 కిలోమీటర్ల వరకు రేంజ్, 49 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 355 కిలోమీటర్ రేంజ్ తో ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అలానే ఎలక్ట్రిక్ కార్ల యొక్క ప్రైస్ 11 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయల వరకు మార్కెట్ లో బడ్జెట్ ఫ్రెండ్లీగా హ్యుండై కంపెనీ వాళ్ళు ఈ 2 మోడల్స్ ని తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ అయితే మెర్సిడీస్ బెంజ్ కంపెనీ వాళ్ళు ఏప్రిల్ 24 తారీఖున CLA 200 మరియు CLA 200+ అనే ఒక 2 ఎలక్ట్రిక్ కార్ మోడల్స్ అయితే తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది అనమాట. సో ఈ ఎలక్ట్రిక్ కార్ లో 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. మొదటి వేరియంట్ చూసుకున్నట్లయితే 540 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే అందిస్తామని చెప్తున్నారు. రెండో వేరియంట్ చూసుకున్నట్లయితే 792 కిలోమీటర్ రేంజ్ తో మార్కెట్ లో అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. సో ఈ ఎలక్ట్రిక్ కార్ల ప్రైజెస్ చూసుకున్నట్లయితే 55 లక్షల రూపాయల నుంచి 59 లక్షల రూపాయల మధ్యలో ఉండొచ్చుగా అయితే మనకి వార్తలు అయితే వస్తున్నాయి అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్లు మీకు 14 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లేతో పాటుగా మీకు వెంటిలేటెడ్ సీట్స్ కూడా లభిస్తాయని చెప్తున్నారు. దీంతో పాటుగా కంపెనీ నుంచి సుమారుగా 90 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ఎలక్ట్రిక్ కార్ ముందు ప్లేస్ లో ఫ్రంట్ స్పేస్ కూడా ఇస్తామని చెప్తున్నారు అనమాట. ప్రీవియస్ గా ఎప్పుడు కూడా 90 సంవత్సరాల క్రితం వరకు కూడా వీళ్ళు ఫ్రంట్ స్పేస్ అయితే అందించలేదని చెప్తున్నారు. అలాగా 101 లీటర్ల ఫ్రంట్ స్పేస్ తో ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ తీసుకొస్తామనేది చెప్తున్నారు అనమాట. అండ్ ఇప్పటికే
₹1,50,000 అమౌంట్‌తో ప్రీ బుకింగ్స్ కూడా ఈ కార్‌కి అయితే స్టార్ట్ అయినట్టుగా చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే రెనాల్ట్ కంపెనీ వాళ్ళు ఫ్యూచర్ రెడీ అనే ఒక సరికొత్త స్ట్రాటజీని అయితే ప్రకటించారన్నమాట. అసలు ఈ ఫ్యూచర్ రెడీ అనే స్ట్రాటజీ వెనకాల ఉన్న కారణం ఏంటంటే 2030 సంవత్సరానికన్నా రెనాల్ట్ కంపెనీ వాళ్ళు మార్కెట్‌లోకి కొత్తగా 7 ఎలక్ట్రిక్ కార్ మోడల్స్ అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 7 మోడల్స్ అని చెప్తున్నారు. ఈ 7 మోడల్స్ కూడా ఒకటే వచ్చి ఎలక్ట్రిక్ మోడల్ ఉంటుంది. రెండోది చూసుకున్నట్లయితే హైబ్రిడ్ మోడల్ ఉంటుంది. మూడోది చూసుకున్నట్లయితే సీఎన్జీ, నాలుగోది చూసుకున్నట్లయితే మనకి పెట్రోల్. సో ఒకటే మోడల్ ఇలా 4 వేరియంట్స్ అయితే అందుబాటులో అయితే ఉంటుంది. ఇలా మొత్తం 7 మోడల్స్ అనేది రెనాల్ట్ కంపెనీ తీసుకొస్తున్నారు. దాన్ని ఇలాగా ఫ్యూచర్ రెడీ అనే ఒక ప్లాట్ఫామ్ తో అయితే ఒక స్ట్రాటజీని అయితే ఇండియా కోసం అయితే రెడీ చేసినట్టు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే టెస్లా కంపెనీ నుంచి మరొక ఎలక్ట్రిక్ కార్ అయితే ఏప్రిల్ 22వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు. మోడల్ వై ఎల్ అనే ఒక వేరియంట్ అయితే మార్కెట్లో తీసుకురాబోతున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్లో 82 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఒకసారి చేసి పెడితే 751 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఈ కార్ని అయితే టెస్లా కంపెనీ వాళ్ళు మార్కెట్లో తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్లో మొత్తం 6 సీట్లు అయితే ఉంటాయన్నమాట. 2+2+2 ఫార్మాట్ తో అయితే సీటింగ్ ఆప్షన్ అనేది మీకు ఎలక్ట్రిక్ కార్ అయితే లభిస్తుంది. ఈ నెక్స్ట్ అయితే చెర్రీ కంపెనీ వాళ్ళు లాపస్ L6 ఎలక్ట్రిక్ కారే కాదు, QQ3 అనే ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కార్ని కూడా భారతదేశ మార్కెట్లో తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. 2027 సంవత్సరంలోనే ఈ కంపెనీలు మరొక ఎలక్ట్రిక్ కార్ని కూడా మార్కెట్లో తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది అనమాట. సుమారుగా ఒక ₹10 లక్షల సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఈ సరికొత్త కార్ని కూడా తీసుకొస్తున్నట్టుగా కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే వోల్వో ఇండియా కంపెనీ వాళ్ళు మే 1వ తారీఖు నుంచి తమ కార్ల యొక్క రేట్లు అయితే పెంచబోతున్నారు అనమాట. ఈవెన్ ఎలక్ట్రిక్ కార్ల ధరలు కూడా పెంచబోతున్నారు. ఒక్కొక్క కార్ ధర మీద ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రైస్ చూసుకున్నట్లయితే ఇంకొక ₹1,00,000 వరకు ప్రైస్ అయితే పెంచబోతున్నారు అనమాట. అంటే మే 1వ తారీఖు నుంచి వోల్వో కార్ల యొక్క ధరలు అయితే పెరగబోతున్నాయి. సో ఎవరైతే వోల్వో సంబంధించిన ఈవీ కార్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే మే 1వ తారీఖు కన్నా ముందుగానే తీసుకుంటే మీరు కొంత అమౌంట్ అనేది సేవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే కియా కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్లోకి 2030 సంవత్సరానికి ఒక సరికొత్త ప్లాన్ అయితే వస్తున్నట్టు ఇది చెప్తున్నారు అనమాట. మొత్తం 10 కార్లు అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. ఇందులో 8 కార్ల మోడల్స్ అయితే ఉన్నాయో హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ అయితే లభిస్తాయనేది చెప్తున్నారు అనమాట. అందులో మొదటిది సైరస్ ఈవీ అనమాట. ఇది 15 నుంచి 20 లక్షల రూపాయల వరకు అయితే ఉంటుంది. 370 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. రెండోది సొరెంటో హైబ్రిడ్ అనమాట. 3 రోస్ 7 సీటర్ కార్ అనేది చెప్తున్నారు అనమాట. సుమారుగా 35 లక్షల రూపాయల ప్రైస్ అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. మూడో చూసుకుంటే కార్నివల్ హైబ్రిడ్ అనమాట. లగ్జరీ ఎంపీవీ సంబంధించిన కస్టమర్స్ కోసం ఈ కార్ అయితే డెవలప్ చేయబోతున్నారు. చివరి అప్డేట్ చూసుకుంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు సోనా వీకెండ్ ఆఫర్ అయితే ప్రకటించారు. వాస్తవానికి ఈ ఆఫర్ వచ్చి ఏప్రిల్ 18, 19 తారీఖుల వరకు మాత్రమే చెప్పారు. బట్ 20 తారీఖు కూడా స్టిల్ వెబ్సైట్ లో ఆఫర్ కనిపిస్తుంది కాబట్టి ఈ న్యూస్ లో అయితే మెన్షన్ చేస్తున్నాము. ₹50,000 వరకు మీకు డిస్కౌంట్ లభిస్తుందని చెప్తున్నారు. ₹40,000 వరకు వెహికల్ మీద ప్రైస్ డిస్కౌంట్ లభిస్తే ₹10,000 క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఈఎంఐ డిస్కౌంట్ అయితే లభిస్తుందని చెప్తున్నారు అనమాట. సో అలానే సోనా గోల్డ్ కలర్ ఓలా సంబంధించిన S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఈ పర్టికులర్ డ్యూరేషన్ లో మీరు ఎవరైనా పర్చేజ్ చేసుకోవచ్చు అని చెప్పి కంపెనీలు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఈవీ కోసం ఈవీ కుర్ర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.